గత 10 సంవత్సరాలకు పైగా మాన్కోట పట్టణంలో సామ పూలక్క నగరు, దొరన్న నగరు, పట్టంజయ నగరు, మాధవన్న కాలనీ, ప్రగతి నగర్ కాలనీ, పైలా వాసుదేవరావు కాలనీ, ఎర్రబోడు కాలనీ, ఈ కాలనీలలో నిరుపేదలు మొత్తం కూడా చిన్న చితక పనులు చేసుకుంటూ అసంఘటిత కార్మికులుగా, చిరు వ్యాపారులుగా పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ప్రజలంతా కూడా కాలనీలు నిర్మించుకొని, ఇళ్ళు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత టీఆర్ఎస్ ప్రభుత్వం 58 జీవో ప్రకారం 100 గజాలకు 120 గజాలకు పట్టాలు ఇస్తామని చెప్పి ఒక జీవో తీసుకొని వచ్చింది. ఆ జీవో ప్రకారం మాన్కోట్లో ఉన్నటువంటి అన్ని కాలనీలలో అన్ని ఇళ్ళని కూడా సర్వే చేసింది మున్సిపాలిటీ. సర్వే ప్రకారం పట్టాలు కూడా తయారు చేశారు. పట్టాలు తయారు చేసిన తర్వాత కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చారు, కొంతమందికి పట్టాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. ఎందుకంటే అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లో పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి అవన్నీ కూడా కలెక్టరేట్లో కట్టగట్టి మొత్తం బీరువాలలో దాచినటువంటి స్థితి ఉన్నది. కేసీఆర్ బొమ్మ ఉన్నదని తర్వాత గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ బొమ్మ పట్టాల మీద ఉన్నదని దాన్ని మేము పంపిణీ చేయకూడదని చెప్పి వాళ్ళు ఆ పట్టాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. ఇది పూర్తిగా అన్యాయం. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక వాగ్దానాలు చేసింది. పేదలకు పట్టాకులు కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా 6 అంశాల కార్యక్రమాలను తీసుకొని వచ్చి 6 అంశాలను అనేక వాగ్దానాలతోటి తీసుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇచ్చేటువంటి ఇండ్ల పట్టాల విషయంలో చాలా జాప్యం చేస్తున్నది. ఇది పూర్తిగా అన్యాయం. ఇలా పట్టాకులు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి నెంబర్లు ఇవ్వట్లేదు. ఇంటి నెంబర్లు ఇవ్వకుంటే మిగతా విద్యుత్ సౌకర్యం చేసేటువంటి పరిస్థితి లేదు, రోడ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మిషన్ భగీరథతోటి పైప్ లైన్లు వేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి ఉన్నటువంటి పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు, డీలర్షిప్లు, రేషన్ బియ్యం కూడా అందించేటువంటి స్థితి లేకుండా పోయింది. ఓటు హక్కు కోసం, ఓట్ల నమోదు కోసం వెంపర్లు వాళ్ళందరితోటి ఓట్లు వేయించుకున్నారు, ఓటర్ కార్డులు ఇచ్చారు, ఓట్లు వేయించుకున్నారు. కానీ వాళ్ళకు ఆధార్ కార్డులు ఇవ్వట్లేదు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, పట్టాలు ఇవ్వట్లేదు, ఇంటి నెంబర్లు ఇవ్వట్లేదు, కనీస సౌకర్యాలు ఇచ్చేటువంటి స్థితి లేదు. అనేక సార్లు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. మేము మున్సిపాలిటీ ముందు ధర్నాలు చేసాం, కలెక్టరేట్ ముందు చాలాసార్లు ధర్నాలు చేసాం. హామీల వరకే పరిమితమైంది తప్ప ఇదంతా కూడా మేము ఇచ్చినటువంటి మెమోరాండాలన్నీ కూడా పుస్తకాలు చేసినటువంటి స్థితి కొనసాగుతుంది. అందుకోసం ఈరోజు పట్టాలు ఇచ్చేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. ఇవాళ ధర్నా చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా, నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి కూడా మా సమస్యలు, మా కష్టాలు మొత్తం విన్నవించడానికి ఇలా పేద ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఒకవేళ పట్టాలు ఇవ్వాలంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సర్వే చేసిన ఇళ్ళకు పట్టాలు వెంటనే సర్వే